ఈరోజు అయితే పూరీలోకి కుర్మా చేస్తున్నానండి. కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఆలు కుర్మా. కొంచెంగా ఆయిల్ అయితే వేసాను. జీలకర్ర ఆవాలు కొంచెం వేసాను. కరివేపాకు, పచ్చిమిర్చి అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలు ఉడకబెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసాను. ఇవి కొంచెంగా మగ్గనిచ్చుకున్నామండి. సాల్ట్, పసుపు, ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆలు అయితే ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టి వేసుకుంటున్నాను కట్ చేసుకొని. బాగా కలిపేసుకొని కొంచెం మగ్గనిచ్చుకొని వాటర్ వేసుకోవాలండి. ఇలా శనగపిండి అయితే వాటర్లో కలిపి పెట్టుకోవాలండి. వాటర్లో కలుపుకొని పెట్టుకున్న శనగపిండి ఈ వాటర్ని దాంట్లో వేసేసేద్దాం. కుర్మాలోకి వేసేద్దాం. కుర్మాలోకి ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని, త్వరగా చిక్కబడిపోతుందండి, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకుందాం. అంతే అండి. ఇంకా కొంచెం బాగా మగ్గనిచ్చేసేసుకొని దింపేసేసుకోవడమే. ఇప్పుడైతే చూద్దామండి కొంచెం మగ్గిందా లేదా అని చెప్పి. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా గ్యాస్ కట్టేసేద్దాము. గ్యాస్ కట్టేస్తున్నానండి. పక్కన పూరీ పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు పూరీలు అయితే చేసేసుకుందాము. ఇదిగోండి బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగింది. పూరీ వేస్తున్నాను. పూరీలు మరీ పెద్దగా కాకుండా మన బాండీలో పట్టేమేని వేసుకోవాలండి. ఇదిగోండి మా మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయిందండి. ఇలా సింపుల్గా ఫాస్ట్గా అయితే చేసేసుకున్నానండి. పూరీలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. అదిగోండి.